అంటే దాంట్లో ఎంత కెమికల్ ఉండాలా? మీరు కావాలంటే ఈరోజు ఒక బాటిల్ తీసుకుపోయి మీ కుక్కకు పోయండి, లేదా రాసుకుని బయట పండుకోండి, ఒక్క దోమలు కూడా కరవదు. చూపించారు అందరికీ. ఇది ఇక్కడ కెమెరాకి చూపించండి. ఇక్కడ రాని మహాప్రభులు ఎవరైనా ఉంటే వాళ్ళు నేర్చుకొని. చూసారా స్ప్రైట్? ఇక్కడ టొమాటో సాస్ వేసానండి, స్ప్రైట్ వేస్తే టొమాటో సాస్ క్లీన్ అయిపోయిందండి. సో అన్ని ప్యాక్డ్ ఫుడ్స్, అన్ని బాటిల్ డ్రింక్స్ హంబక్, మనల్ని చంపడానికే తెచ్చిపెట్టారు. దానికి మన వాళ్ళందరూ సపోర్టు, ఎందుకంటే వాళ్ళకి వచ్చేస్తాయి. నాకేంటి డబ్బులు, ఏం కావాలంటే చేసుకో. ఇండియాలో ఏం కావాలంటే చేయొచ్చు, ఎవడు కావాలంటే. మీరు కావాలంటే ఒక ఛాలెంజ్ చేస్తాను, 2 లక్షల రూపాయలు ఇవ్వండి నాకు, ఒక వారం టైం ఇవ్వండి. మీ ఒంగోలు ఆఫీస్లోనే సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ డెత్ సర్టిఫికేట్ నేను కొని ఇస్తాను. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టండి చాలు. ఆ లెవెల్ ఉంది మన కరప్షన్. ఎవడు ఎక్కడ పోతాడు, ఏం చేస్తాడు తెలియదు. ప్రజలేమో అక్కడే ఉన్నాడు, వీడేమో రోజుకు రోజు పెరుగుతూ ఉంటాడు. రైతు ఎదిగి రాజు ఎదగాల, అదే రామరాజ్యం. ఇక్కడ రైతులు చచ్చిపోతూ ఉన్నారు. అందరూ చచ్చిపోయిన తర్వాత వీడు ఏం చేస్తాడు? పొద్దున 4,000 రూపాయల నోటుని ఫ్రై చేసి ఉప్పు కారం వేసి తింటాడా? లేదా అర్ధ కేజీ బంగారాన్ని మింగేసి పండుకుంటాడా? రైతులు లేకపోతే నువ్వేం చేస్తావురా? మనకు దాని గురించి బాగలేదు. డెత్ సర్టిఫికేట్ నుంచి, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు కరప్షన్ 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 కరప్షన్. అడిగేవాళ్ళు లేదు, బాధపడేవాళ్ళు లేదు. మన వరకు మనం పని అయితే చాలు. అన్ని దేశాల్లో కరప్షన్ ఉంది. ఎందుకు? వాడు పని నుంచి మితమించి చేయాలంటే అక్కడ కరప్షన్ ఇవ్వాల, ఇక్కడ వాడు పని చేయాలంటే కరప్షన్ ఇవ్వాల. ఎలక్ట్రీషియన్ పోల్ ఎక్కాలంటే కరప్షన్ ఇవ్వాల, ఇన్స్పెక్టర్ వాడి డ్యూటీ చేయాలంటే కరప్షన్ ఇవ్వాల. వాడు పని చేయడానికే ఇక్కడ ఇవ్వాల, పని దాటాలంటే అక్కడ ఇవ్వాల వేరే కంట్రీస్లో. సో శుద్ధ ఆహారం, దయచేసి శుద్ధమైన ఆహారం ఇంట్లో చేసుకోండి. దాంట్లో పొద్దున అల్లం, మధ్యాహ్నం సొంటి, రాత్రి కరకాయ కంపల్సరీ రేపు నుంచి వాడండి. 45 డేస్ తర్వాత నా నంబర్ నోట్ చేసుకోండి. 10-15 గ్రాములు తీసుకోండి సార్. దీంట్లో ఎక్కువ తక్కువ అయినా ఏమీ డిస్టర్బెన్స్ లేదు. నో సైడ్ ఎఫెక్ట్ ఇన్ ఆయుర్వేద, బికాస్ దిస్ ఇస్ వేద. సార్ మజ్జిగలు కలుపుకోండి. మధ్యాహ్నం భోజనం ఏదో ఒక ఫామ్లు, పొద్దున అల్లం ఏదో ఒక ఫామ్లు తినొచ్చు. అల్లంలు కానీ పచ్చడి చేసుకుని కానీ, టిఫిన్లు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఉప్మాలు కానీ దాంట్లో వేసుకొని తినండి. మధ్యాహ్నం సొంటి మజ్జిగతో పెరుగుతో కలుపుకొని పెరుగన్నంలాగా తినేయండి. రాత్రి కరకాయ పౌడర్ తీసుకోండి, లేకపోతే కరకాయ ట్యాబ్లెట్స్ వస్తాయి బెడ్ టైం. దాంట్లో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, కరకాయలు మనుషులు ప్రతిరోజు తినాల్సింది 6 రుచులు. ఏంటండి? ఉప్పు, పులుపు, కారం, తీపు, ఒగరు, చేదు. మనం ఈ ఒగరు చేదు ఎవడు తినడం లేదు. ఎవరా తింటున్నామా? పాతకాలంలో ఉండింది, ఇప్పుడు తినడం లేదు. ఒగరు చేదు మీకు దాంట్లో వచ్చేసింది కరకాయలో. దాంట్లో ఏం బెనిఫిట్ అంటే, ఒగరు తింటే బ్లడ్ క్లీన్ అవుతాయి. బ్లడ్ వెసల్స్ ఉండే బ్లాక్స్, రక్త కణాల్లో ఉండే బ్లాక్స్ కొవ్వు కరుగుతాయి ఒగరు. అందుకే బీపీ వాళ్ళకి ఉసిరికాయ చూర్ణం తినమంటారు. అయిందా? చేదు తింటే ఏమవుతుంది? చచ్చిపోయిన డెడ్ సెల్స్ ఇమ్మీడియట్ రెన్యువల్ అవుతాయి. అందుకే నాకు ఇప్పుడు 67 ఇయర్స్, ఇంకా యంగ్గా ఉన్నానంటే రోజు చేదు తింటున్నాను. ఇంతవరకు స్పెక్స్ లేదు నాకు. ఇంకొక సీక్రెట్ ఏంటంటే, 1987 1987లో మా అమ్మకు ఒక కిడ్నీ ఇచ్చేసాను. నాకు ఒకటే కిడ్నీ ఉంది. దానికి కారణం ఏంది? కుర్కురే తీసుకుంటాను, కరెంట్ కట్ అయితే తీస్తాను. స్ప్రైట్ తీసుకుంటాను, టాయిలెట్ కడుగుతాను, లేదా బట్టలు ఉతుకుతాను. దానికి మాత్రం యూజ్ చేస్తాను, తాగను. అమ్మా కరకాయ ఉంది కదా, అది రెండు వచ్చేస్తాయి. ఒకరు చేదు రెండు దాంట్లో ఉంటాయి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, కరకాయలు మలబద్ధకం పోతాయి. అర్ధ స్పూన్ కరకాయ పొడి వేసుకుంటే పొద్దున 4:30కు మిమ్మల్ని లేపేస్తాయి. టాయిలెట్ పోయే తీరాలి, అంత క్లీన్గా కంప్లీట్ పోతాయి, లోపల ఏముండదు. మన వైద్య సూత్రంలో ఏమంటారంటే, ట్వైస్ అ డే, ట్వైస్ అ వీక్, ట్వైస్ అ మంత్, ట్వైస్ అ ఇయర్. ట్వైస్ అ డే టాయిలెట్ పోవాలి కంపల్సరీ. ట్వైస్ అ వీక్
ఆయిల్ బాత్ చేయాలి, నూనె స్నానం ఎవరు చేయడం లేదు. ట్వైస్ అ మంత్ సెక్స్, ట్వైస్ అ ఇయర్ కడుపుకి ఆనందం తాగి పాతకాలంలో కడుపుని క్లీన్ చేసుకుంటారు. ఒక రోజంతా ఉపవాసం ఉండి డిసెంట్రీ. ఇదే పెద్దోళ్ళు పాటించిన లైఫ్ స్టైల్. అందుకే వాళ్ళకి జబ్బులు లేవు. మనకు రకరకాల జబ్బులు, పేరు తెలియని జబ్బులు. 83% of the 83% of the Indians has got backache. Other 17% don't have a computer. కంప్యూటర్ ఉన్నోళ్ళు కంటే బ్యాకేక్ ఉంది. దానికి కారణం ఏంటి? గ్యాస్. వాత జబ్బు పెరిగిపోయింది. వాతాన్ని తీసే మార్గము ఎవరికి కనపడలేదు. వాతాన్ని తీసేదానికి ఒకే మందు అంటే అల్లం. అది కూడా ఎప్పుడు తినాలో? పొద్దున పూటే. పొద్దున 5 గంటల నుంచి 11:50 లోపల. ఆ తర్వాత అల్లం తినొచ్చు, కానీ పని చేయదు. ఈ ఫలితం ఉండదు. ఎందుకంటే వాతం పెరిగిపోతాయి అప్పటికే. ఆ రోజు వాతం పెరిగే టైం అది పొద్దున పూట, పిత్తం పెరిగే టైం అది మధ్యాహ్నం పూట, కఫం పెరిగే టైం అది నైట్. దానికే కరెక్ట్గా ఈ 3 పూటలు తింటే నో డిసీజ్ ఇన్ యువర్ బాడీ. దిస్ ఇస్ 100% సత్యం. బికాస్ అవును సార్, హరిటాకి, HARITAKI, జండు ఫార్మా, HARITAKI. ఎందుకంటే హరిటాకి అంటే హిందీలు కరకాయ్, సాంస్క్రిట్లు హరిడై. సార్ 093-933-58076 93-933-58076 శివదాస్ యోగి. సార్ 93-933-58076. ఓకేనా? 93-933-58076. ఇంకా అర్ధగంట సేపు ఎక్కువ ధ్యానం చేయండి, మెమరీ పవర్ పెరుగుతాయి. ఓకేమ్మా? నా పేరే ATM అంటారు. ఎనీ టైం మెడిటేషన్, ఎనీ టైం మెడికేషన్. మెడిసిన్ ఎప్పుడు కావాలంటే ఫోన్ చేయండి. ఎందుకంటే ఈ రోజు నుంచి మీ రేషన్ కార్డులు నా పేరు కూడా చేసుకోండి. మీ వంశంలో, మీ ఫ్యామిలీలో కూడా అయిపోయాను. ఓకేమ్మా? నెక్స్ట్, అనదర్ మెయిన్ థింగ్ ఈస్ రేడియేషన్స్. వాట్ విల్ హ్యావ్ టు డూ ఫర్ ది రేడియేషన్స్? అన్ని రేడియేషన్, సెల్ ఫోన్ రేడియేషన్స్, టీవీ టవర్ రేడియేషన్స్, సెటప్ బాక్స్ రేడియేషన్స్. దీనికి ఎంత పెద్ద రెమెడీ ఏంటంటే సునీల్, ఇది చూపించండి అందరికి, పక్కలు పోయి చూపించండి. దీని పేరు దర్భ అంటారమ్మా. దర్భ గడ్డి. దర్భ ఉంది కదా, దర్భ వచ్చి సెల్ ఫోన్ రేడియేషన్ని తీసేస్తాయి. సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్స్ రాదు బాడీకి. దాంట్లో ఏముంది అంత అంటే అది మన ట్రెడిషనల్ సైన్స్. అందుకే గ్రహణ కాలంలో అల్ట్రావైలెట్ రేస్ పాస్ అవుతున్నప్పుడు భూమిలో మనకు బాధలు ఉండకూడదని గ్రహణములు దర్భ వేసి పెడతారు ఇంట్లో. చూసారా ఇంట్లో పాతకాలంలో గ్రహణములు? పచ్చళ్ళు, ఉడికిన అన్నంలు, కూరగాయలు. గర్భ స్త్రీలు కడుపులు పెట్టుకుంటారు, ఎందుకంటే గర్భం డ్యామేజ్ అవుతాయి. దర్భ ఇది ఎక్కడైనా పూజా సామాగ్రిలు దొరుకుతాయి, లేదా మీ పంతులు గారి దగ్గర అడగండి, తీసుకొచ్చి బ్యాటరీ కింద పెట్టండి. దీంట్లో మాత్రం కాదు, ల్యాప్టాప్, ప్యాంటాప్, ట్యాబ్లెట్స్, అన్ని సెల్ ఫోన్స్లో దర్భ పెట్టేస్తే మీ ఇంట్లో కిటికీలంతా, దర్వాజులు, మెయిన్ ఎంట్రన్స్లంతా కొంచెం కొంచెం దర్భలు కట్టేసి దర్భ చాప వేసుకుని మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ కుదరలేదు, ఎంత చేసినా మెడిటేషన్ కుదరలేడు అని చెప్పేవాళ్ళకి దర్భచాప మీద మెడిటేషన్ చేయండి. ఇంకా చెప్పాలంటే మా ఆశ్రమములు ట్రీట్మెంట్ కోసం వచ్చిన మెంటల్ డిజార్డర్స్ కేసుని దర్భచాపలోనే పండుగ పెడదాం. సైలెంట్గా నిద్రపోతాడు నైట్ అంతా, లేకపోతే అరుస్తూ ఉంటాడు రాత్రి అంతా. సార్ వస్తాయి, దొరుకుతాయి సార్. పూజా సామాగ్రి, పూజా సామాన్ అంతా అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతాయి.
ఓకేనా? సునీల్ నా ఒక 50 చేపలు తెచ్చి అందరికి, ఓకేనా? అది ఒక సేవ. ఓకే, నెక్స్ట్. ఎందుకంటే సెల్ ఫోన్ రేడియేషన్ అనేది పక్షి శాస్త్రంలో ఏమంటారంటే, సెల్ ఫోన్ రేడియేషన్ పక్షి శాస్త్రంలో ఏమంటారంటే, పిచ్చికలు ఉంది కదమ్మా, చిన్నది పిచ్చికలు అంటారు. పిచ్చికలు ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ జీరో పొల్యూషన్. మీ ఒంగోలు ఒకటి చూపించండి, ₹1,00,000 ఇస్తాను. ఎట్లా పోయిందే? దానికి తెలుసు మనం ఇక్కడ ఉంటే బతకనియరు, సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. అన్ని దేశాలు సెల్ ఫోన్ ఉంది, వాళ్ళు ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్ మాత్రమే మాట్లాడతారు. మన వాళ్ళు అట్లా కాదు, పొద్దున పెట్టుకుంటే రాత్రి వరకు. అది సెల్లోమేనియా అని ఒక జబ్బు కూడా. మా డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, 15 నిమిషాలు ఎవడు ఫోన్ చేయకపోతే ఈయన చేస్తాడు. ఏరా మర్చిపోయావా నన్ను? అది జబ్బు, ఇట్స్ ఎ డిజీజ్, సైకాలజికల్ డిజీజ్. కమ్యూనికేషన్ పర్పస్కి వాడండి, 24 గంటలు సెల్ఫులు జోబులు వేసుకోదండి, పర్పస్కి మాత్రం వాడండి. అందుకే రోజుకు రోజు వాడు హెలికాప్టర్ కొని ఇంటి మీద హెలిప్యాడ్ వేసుకున్నాడు అంబానీ. మనం రోజుకు రోజు దానికి బిల్లు కట్టి చెప్పులు లేకుండా తిరుగుతున్నాం. దానికి కట్టి చాలా అయిపోయింది మనకు. సో పర్పస్, సెల్ ఫోన్ ఈజ్ వెరీ గుడ్ థింగ్, ఎందుకంటే చాలా విషయాలు దాంట్లో క్యూర్ అవుతాయి. బట్ పర్పస్కి మాత్రం వాడండి. ఇదన్నీ ఎగైన్స్ ది నేచర్. పంచభూతాల నుంచి ఎంతకెంత దూరం పోతామో అంతకంత జబ్బులే. మన ఇండియాలో హెల్తీ పీపుల్స్ అంటే 90% ఇన్ కేరళ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళు నేచర్తోనే ఉంటారు. పిల్ల పుట్టి 3వ రోజు నుంచి చల్లటి నీళ్ళలోనే స్నానం చేపిస్తారు. రోజు స్నానం చేసేదానికి ముందు కొబ్బరి నూనె రాసుకుంటారు. వారానికి ఒక రోజు నువ్వుల నూనె రాసుకుంటారు, స్నానం చేస్తారు, ఆయిల్ బాత్. నువ్వుల నూనె రాస్తారు, రాసుకుని తర్వాత స్నానం చేస్తారు. నూనె రాసుకున్న తర్వాత స్నానం. మన నూనె పెట్టడం లేదు తలకు, షాంపూ వేస్తున్నాము, డాండ్రఫ్. హెయిర్ ఫాల్స్ 30 సంవత్సరాల కింద ఏముండదు, ఖర్చు లేదులే, నెల కటింగ్ చేయక్కర్లేదు. ఉన్నోళ్ళు 4 ఎంటికలకి పెయింట్ కొట్టుకుంటారు. పెయింట్ ఎందుకే? నేను చెప్తాను, రాసుకోండి. మందార పూలు 10, 1 లీటర్ కోకోనట్ ఆయిల్ తీసుకోండి. 10 మందార పూలు, 25 గ్రామ్ గోరంటాకు, 25 మెంతి గింజలు, ఒక వెట్టివేరు అని అడగండి, మందుల షాపులు ఇస్తారు. ఇదన్నీ వేసి మరిగనించి ఒక బాటిల్ పోసి పెట్టుకొని తలకు రాసుకోండి. ఎందుకు? తెల్ల ఎంటికలు వస్తుంది. ఇంకోటి, లేనిపోని ఆలోచనలు తగ్గిస్తే ఎంటికలు బాగుంటాయి. చూడు నాగే, ఇదన్నీ ఒరిజినల్, నో పెయింట్. 1 లీటర్ కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, 25 మందార పూలు, ఎర్ర మందార, 15 గ్రాము గోరంటాకు, 10 గ్రాము మెంతులు, 10 గ్రాము ఎట్టివేరు అని అడగండి, ఒక వేరు అది. అదే, నాకు తెలుగు సరిగా రాదు కాబట్టి చెప్పాను అమ్మా. పూలు రెక్కలు, ఎర్రది, ఎర్ర మందార. అయిపోయిందా? అది చేసుకోండి. మీరు డై వేసేసి, హెయిర్ డై వాడుతున్నారు కదా, రేపు హెయిర్ డై వాడేటప్పుడు నేను ఒక చిన్న టెస్ట్ చేస్తాను, అది చేసి చూడండి. హెయిర్ డై వేసి 1 అవర్ తర్వాత యూరిన్ పోయేసి ఒక గాజు గ్లాసులు పట్టేసి భూతద్దాన్ని పెట్టి చూడండి. దాంట్లో ఎన్ని మీ చచ్చిపోయిన కణాలు దాంట్లో ఉంది చూడండి. డెడ్ సెల్స్, చిన్న బ్లాక్ డాట్స్ తిరుగుతూ ఉంటాయి. డై వేసిన తర్వాత హెయిర్ డై, ఇది ఎందుకు? ఆ టైంలో